హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా అనేది ఉండండి. మనము నెగెటివ్‌గా ఉన్నామంటే యూనివర్స్ కూడా మన నెగెటివ్‌నే ఎక్కువ చూపిస్తుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి. మన మైండ్ అనేది పాజిటివ్‌గా ఉందనుకోండి, మనకు జరిగే పనులు కూడా పాజిటివ్‌గానే వస్తాయన్నమాట. పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటాము. ఎప్పుడు గూడా నెగెటివ్‌గా జరుగుతుందా? జరగదా? అనే భావనలో ఉన్నారంటే చెప్తారు కదా! యద్భావం తద్భవతి అంటారు కదా! అలా ఎప్పుడూ కూడా మీ మైండ్ నెగెటివ్‌గా అనేది ఉంచుకున్నారనుకోండి, పనులు గూడా నెగెటివ్‌గానే ఉంటాయన్నమాట. ఇది జరుగుతుందిలే, మంచి రోజులొస్తాయిలే అనే భావనతోనే మనం ఉండాలి. మనం హ్యాపీగా ఉంటాము అనే భావనతోనే ఉండాలన్నమాట. కానీ ఇలా ఉండడానికి కష్టమే అవ్వచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, ఏదైనా బాధలో ఉన్నవాళ్ళు కావచ్చు. రిలేషన్ పరంగా అది చెప్పినంత మాత్రాన ఈజీ అయ్యే పనైతే కాదు. ఎందుకంటే ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుందన్నమాట. కాకపోతే నేను తెలియజేసేదేంటంటే మీరు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. యూనివర్స్ అనేది, ఆ దైవం అనేది మనకు పాజిటివ్‌గానే అన్నీ ఇస్తారనైతే అదొకటి అయితే నమ్మండి. ఓకేనా? అలాగే ఛానల్‌లోకొచ్చి కామెంట్ బాక్స్‌లో మీకు ఇష్టం లేనప్పుడు ఎవరైనా కావచ్చు. ఇష్టం లేనప్పుడు చూడొద్దండి. చాలా ఛానల్సే ఉన్నాయి. మీకిష్టం లేదు, మీరు చూడొద్దు. ఎందుకు నెగెటివ్ కామెంట్స్ అనేది స్ప్రెడ్ చేయాల్సొస్తుంది చెప్పండి? చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇంతమంది పాజిటివ్‌గా ఉన్నారు. ఏదో ఒకరు అరా అనేదైతే పెడుతున్నారన్నమాట. కానీ మీకు నాకు ఎలాంటి శత్రుత్వము లేదు. ఏమీ లేదు. హ్మ్. అందరికీ రెజొనేట్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీరు చూస్తున్న మీలో నాకు నెగెటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను. మీకెందుకు కనెక్ట్ అవ్వట్లేదు? మీరెందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు? మీరెందుకు తప్పుగా కామెంట్ చేస్తున్నారు అంటే మీ మనసే మంచి వేలో లేదు అని చెప్పచ్చు. మీ మనసే ఒక నెగెటివ్ అనేదైతే చెప్పచ్చు. అర్థమైందా? నెగెటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. అందరికైతే కాదండి. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమంది కా కొంతమందంటే కొంతమందిలో గూడా లేదండి. ఎవరో ఒకరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎవరైతే నెగెటివ్ కామెంట్ చేశారో వాళ్ళకే నేను చెప్తున్నాను. ఓకే. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మనసులో ఎందుకలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళుంటున్న పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. ఓకేనా? ఎవరైతే మీకు దూరమైన పర్సన్ ఉన్నారో వాళ్ళు ఎందుకులా ఫీల్ అవుతున్నారు? ప్రెజెంట్ వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేదైతే తెలుసుకుందాం. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీకు ఈ రీడింగ్‌కి ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి. కాకపోతే నేను ఒకటైతే చెప్పగలను. 2K వ్యూస్ వస్తున్నా కానీ కనీసం 200 అయినా కానీ లైక్స్ రావట్లేదు. లైక్ ఇచ్చినంత మాత్రాన పోయేదేమీ లేదు. లైక్ ఇస్తే ఇంకా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. ఇది ఎందుకంటే ఇది తప్పకుండా అయితే జరుగుతుంది. మనము ఒ ఒకటి చూస్తున్నాము అంటే మన నుంచి కూడా వాళ్ళకి కూడా ఒక ఎనర్జీ అనేది అందాలన్నమాట. సో, అందుకనే చెప్తున్నాను. పైగా మీరు లైక్ చేసిన దానివల్ల ఈ రీడింగ్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీ మీలా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇది అందే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ మీ నుంచి ఇంకొకరికి పాస్ అవుతుంది. అందువల్ల కూడా మీకు పాజిటివ్‌నెస్ అనేది వస్తుందన్నమాట.
ఏదైనా మనం పాజిటివ్‌గా ఉన్నామంటే, అటు సైడ్ నుంచి గూడా మనకు పాజిటివ్ అనేదుంటుంది. ఒక లైక్ ఇచ్చినంత మాత్రాన ఏమీ అయ్యేది లేదు కదా! నేను మీ నుంచి కోరుకునేదేంటి? ఒక లైకు, సబ్‌స్క్రైబు ఇదే. ఎందుకంటే మీరు బాగుండాలని నేను గూడా రీడింగ్ చేస్తున్నాను. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. కొంతమందైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ చేసిన వాళ్ళకైతే నేను థాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. మా పర్సన్ వచ్చారు, మాట్లాడారు అనైతే చెప్తున్నారు. నాకు నైట్ కూడా ఈరోజు మార్నింగ్ నైట్ కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది. కాబట్టి వాళ్ళకేమి నేను పర్సనల్ రీడింగ్ ఇవ్వలేదు. మీరు చెప్తున్న కొద్దీ కనెక్ట్ అయింది, వచ్చారు. మీరు చెప్తున్నవి మాకు కనెక్ట్ అవుతున్నాయి అనైతే చెప్తున్నారన్నమాట. సో, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీ ఎనర్జీస్ అనేది గూడా ఈ రీడింగ్‌కి కనెక్ట్ అనేది చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీకు రీడింగ్ రెజొనేట్ అయింది లేండి కామెంట్ అయితే తెలియచేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సబ్‌స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే కూడా ఒక 2 డేస్‌గా చూస్తున్నాను. ఒకరు ఫాలో అవుతూ కామెంట్ అయితే నెగెటివ్‌గా పెడుతున్నారు. ఇదంతా చెప్పడం కూడా అనవసరం అనిపించింది నాకు. కానీ చెప్పకపోతే రేపు ఇంకొకరు పెడతారు అదే విధంగా. ఇంకొకరు కూడా పెడతారు. ఇప్పుడు కార్డ్స్ తీస్తే ఆ కార్డ్స్ అక్కడ ఏమొస్తుందో మాకు తెలుస్తుంది. దాన్ని బట్టే మేము చెప్పాల్సొస్తుంది. అర్థమైందా? కార్డ్స్ అక్కడ ఏముంటుందో, ఏం చూపిస్తుందో అదే చెప్పాలి. ఏదంటే అది చెప్పడానికి లేదు కదా! అది అర్థం చేసుకోవాలి. ఓకే. నేను ఎవరినైనా హర్ట్ చేసుంటే సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసిన వాళ్ళకే ఈ మెసేజ్ అందాలి అనైతే నేను చెప్తున్నాను. నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్న వాళ్ళకి నేను కృతజ్ఞతలైతే తెలియజేసుకుంటున్నాను. మంచిగా రిసీవ్ చేసుకోవాలని అనేదైతే నా ఉద్దేశం కాదు. నేను న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. అటు సైడ్ నుంచి కూడా న్యాయంగా ఉండాలని కోరుకుంటాను. నా నుంచి న్యాయంగా ఉండాలనుకుంటాను. ఎవరికైనా కానీ, నా నుంచి మెసేజ్ న్యాయంగా ఉండాలనైతే నేను నమ్ముతాను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ వాళ్ళ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళెందుకు బాధలో ఉన్నారు? తెలియచేయండి. వాళ్ళెందుకు బాధలో ఉన్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ ఎందుకు బాధపడుతున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారో తెలియచేయండి. ఇంకా చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. సారీ అండి. రిలేటివ్స్ వచ్చారు. అందువల్ల మధ్యలో కట్ చేయాల్సొచ్చింది. ఓకేనా? ఇలా ఉంటాయి రీడింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా. ఇలా పరిస్థితులనేది ఎదురవుతూ ఉంటాయి. ఎంత కష్టపడితే ఒక రీడింగ్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది అనేదైతే మీరు అర్థం చేసుకోవాలి. అదొక్కటైతే అర్థం చేసుకుంటే చాలు. ఎవరైతే నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారో అది అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే నేనొకటైతే చెప్తానండి నెగెటివ్‌గా పెట్టే వాళ్ళకి, మీకు నేను పర్సనల్ రీడింగ్ ఇవ్వలేదు. ఓకే. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. చూసే వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. దాన్ని బట్టి రీడింగ్ అనేది చెప్పాల్సొస్తుంది.
మీకొకరికే మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే మీకొకరికే నేను ఇచ్చినప్పుడు మీకు తప్పుగా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాలి ఎవరైనా. ఇదొక్కటైతే అర్థం చేసుకోగలరు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేను ఎప్పుడు రీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఫస్ట్ లో సోది అనేది ఎక్కువ చెప్తాను అనుకుంటారేమో. నేను ఎప్పుడు చెప్పలేదండి. ఈ రోజైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇలా వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? నేను ఎప్పుడు కూడా షార్ట్ గానే అనేది ఫస్ట్ ఏదో చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేస్తాను రీడింగ్ అయితే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ద హెరోఫెంట్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్, మీ పర్సన్ పాస్ట్ లో ఒక చీటరు, ఒక ప్లేయరు, ప్లే గేమ్లు ఎక్కువ ఆడేవాళ్ళు, మిమ్మల్ని ఏడిపించడము అయితే జరిగేది. మిమ్మల్ని బాగా మోసం చేశారు, ఏడిపించారు, బాగా గొడవలు జరిగాయి, కాలానికే వదిలేశారు మీరైతే. మీరు చాలా బాధపడ్డారు, వెంటపడ్డారు, అడిగారు, సమాధానం చెప్పలేదు. మీరు వాళ్ళ గ్రోత్ కోసమై అహర్నిశలు కృషి చేశారు. ఆ కృషి అనేది ఫలించాయి. చెప్పాలంటే అలా ఫలించిన తర్వాత మీకు దూరం అయ్యారు. మీకు లైఫ్ లాంగ్ ఉంటానని మీకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే వేరే వాళ్ళ బాధ్యతలు వీళ్ళు స్వీకరించారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే మీ నుంచి దూరం అవ్వాలి అనుకున్నారు. దూరం అయ్యారు, మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు చెప్తున్నా కానీ పట్టించుకోలేదు. మంచి చెడు అనేది మీరు చెప్పారు, కానీ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కూడా హింసించారు, బాధ పెట్టారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు, దూరం అయ్యారు. చెప్పాలంటే మీకు చాలా దూరమే అయ్యారు మనసుకి. మీకు దూరమైన దగ్గర నుంచి కూడా వాళ్ళేమంత ప్రశాంతంగా అయితే లేరు. ఎందుకు అనంటే వాళ్ళు అక్కడున్న పరిస్థితి అయితే బాలేదు. వాళ్ళు వీళ్ళని మోసం చేశారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వీళ్ళకు మోసం చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ కొత్త వాళ్ళు పరిచయం అవ్వడంతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. వాళ్ళు హ్యాపీగా ఉండడంతో మీ పర్సన్ ఎలా ఉన్నారంటే చేసేదేమీ లేక బాధపడుతూ ఎమోషనల్ గా ఫీలింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇందులో ఏం చేయాలి అనుకున్నా కానీ తనకి ఎలాంటి ఆలోచనలు రావట్లేదు. తను ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే స్ట్రక్ పరిస్థితిలో ఉన్నారు. ఇటు మీ దగ్గరికి రావాలంటే కూడా ఇలా స్ట్రక్ పొజిషన్ లో ఎందుకున్నారు అనంటే వాళ్ళకి అంత స్ట్రెంత్ చాలలేదు. ఉన్నదంతా వాళ్ళకి పెట్టేశారు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఏది లేదు. ఏం చేయాలన్నా, ఏమి మాట్లాడాలన్నా మన దగ్గర అన్ని ఉన్నప్పుడేమో అందరూ బానే ఉంటారు. ఏమీ లేదు, అంతా ఖాళీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళతో వీళ్ళు మాట్లాడను లేరు. వీళ్ళకి అంత ధైర్యము చాలట్లేదు. ఏదైనా మాట్లాడితే గొడవలు వేసుకుంటున్నారు. చాలా గొడవలే అనేది జరుగుతున్నాయన్నమాట. చేసేదేమీ లేక అడిగితే
వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మీ పర్సన్ అడిగితే సమాధానం అయితే చెప్పట్లేదు. వీళ్ళకి ఇంకా బాధ అనేది ఎక్కువైపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అనేది ఉందన్నమాట. వాళ్ళైతే ఎలా అంటే ప్రేమ అనేది ఉంది, కానీ మీ పర్సన్ కి ప్రేమ అనేది ఉంది. వాళ్ళైతే వీళ్ళకి ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు, బాధపడుతున్నారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇంత మోసం చేశారే అనే బాధ అయితే వాళ్ళలో ఉందన్నమాట ప్రజెంట్. వీళ్ళని నమ్మించి మోసం చేశారు చెప్పాలంటే. వీళ్ళెలా అంటే వీళ్ళ ప్రేమ ట్రూ అన్నమాట. అవతల వాళ్ళకి వీళ్ళ ప్రేమ ట్రూగా అనేది ఉంది. కాకపోతే వాళ్ళంత ట్రూ కాదు. వాళ్ళు మనసులో ఒకటి, పైకి ఒకటి చూపే విధం అన్నమాట. అది వీళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ లో. ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మీ పర్సన్ అన్యాయంగా నేను ఇలా చేసుకున్నానే, నా లైఫ్ ఇలా చేసుకున్నానే, బాగున్న లైఫ్, మీతో బాగున్న లైఫ్ అనవసరంగా చెడగొట్టుకున్నాను అనే బాధ అయితే వాళ్ళలో కలుగుతూ ఉంది. వాళ్ళేదన్నా అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఎడమొహం పెడమొఖంగా ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజ్ అయితే లేదు. ప్రస్తుతం దూరంగా ఉన్నారన్నమాట. ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా లేరు. ప్రజెంట్ దూరంగా ఉన్నారు, బాధపడుతున్నారు. మీ పర్సన్ వాళ్ళ విజయం కోసము చాలా చాలా ఫేస్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం అయితే జరిగింది. ఇక జీవితమే వాళ్ళు అంటూ వాళ్ళకే అన్నీ చేయడం అయితే జరిగింది. వాళ్ళలో సక్సెస్ చూడడం కోసము వాళ్ళకంతా న్యాయం చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అంటే ఇంకేమీ తోచట్లేదు. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. ఏం చేయాలన్నా వీళ్ళ దగ్గర పరిస్థితి సరిలేదు. ఏం మాట్లాడాలన్నా వాళ్ళు వినే స్టేజ్ లో లేరు. ప్రెజెంట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారన్నమాట. మీరు గుర్తొస్తూ అందుకే ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలన్నంత దగ్గరగా ఎంత తొందరగా రావాలి అన్నంత ఎనర్జీస్ అయితే వాళ్ళలో ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇలా అయితే ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేసి అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం అయితే జరిగింది పాస్ట్ లో. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు డౌన్ అయిపోయారు ఇప్పుడు. వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఇలా అయితే ఉన్నాయి. అందుకే అంత బాధ పడుతూ ఉన్నారు. గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. అందుకే మీ పర్సన్ ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా చూద్దాము. ఇప్పుడు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీ మీద ఎలా ఎనర్జీస్ అనేది ఉన్నాయి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్ ఆలోచనలు ఏంటి చూడండి. ఎంత ఫాస్ట్ గా మీ దగ్గరకు రావాలనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి ప్రజెంట్.
ద ఫూల్. ద ఫూల్ గానే ప్రవర్తించారు మీ పర్సన్ పాస్ట్ లో. ఇప్పుడు రావాలనే కోరిక ఉంది. థర్డ్ పార్టీని వదిలేసుకొని మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. వెయిటింగ్ ఎనర్జీలో అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలని ఆలోచన చేస్తున్నారు. పాస్ట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి అవతల వాళ్ళకి న్యాయం చేయడం అయితే జరిగింది అని అయితే వాళ్ళైతే ఒప్పుకుంటున్నారన్నమాట. మీకు వస్తున్న ఇన్కమ్ సరిపోయేది కాదు పాస్ట్ లో. అయినా మిమ్మల్ని పట్టించుకోకుండా మీ పర్సన్ వేరే వాళ్ళకే న్యాయం చేయాలంటూ మీ నుంచి అయితే దూరం అయిపోయారు అని అయితే బాధపడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అయితే ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ అవన్నీ తలుచుకుంటూ కూడా, వాళ్ళు చేసిన తప్పు తలుచుకుంటూ కూడా రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం ఆ రెస్ట్ పొజిషన్ లోంచి అయితే బయటపడుతున్నారు, హీల్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు, వాళ్ళ తప్పులు వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు. రావాలని ఆలోచన వాళ్ళకి బలంగా ఉంది. ఒక మంచిగా పాజిటివ్ గా అయితే మారుతున్నారు. అలా పాజిటివ్ గా ఎలా అంటే ఒక మెడిటేషన్, ధ్యానంతో అదైతే సాధ్యమవుతుంది. సో అలా అయితే ఫాలో అవుతున్నారన్నమాట. అలా ఫాలో అవుతూ కొంచెము మంచిగా అయితే మారారు. వాళ్ళ మనసు అలజడిగా ఉంది మీ దగ్గరికి రావాలని. మీ రిలేషన్‌లో ఎలాగైనా ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు. మీ మనసు నొప్పించినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఎలాగైతే నొప్పించారో అదే విధంగా వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది అనైతే మీ పర్సన్ అయితే చెప్తున్నారన్నమాట. మీకెలాంటి హార్ట్ బ్రేక్ అయితే చేశారో వాళ్ళకు కూడా అదే జరిగింది. వాళ్ళ మనసు కట్టిపడేసినట్లయిపోయింది. బాధపడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితి పాస్ట్‌లో వాళ్ళ దగ్గర గూడా. ఇప్పుడు మీరు మీ విలువనేది తెలిసొస్తుంది. మీరు కావాలనైతే ఆలోచన బలంగా ఉంది. మీ మంచితనము, మీ మెచ్యూరిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఫూల్‌గా ఒక స్టెప్ అయితే వేశారు. మీ పర్సన్ అయితే. దాని గురించైతే బాధపడుతున్నారు. మీరు చెప్తున్నా వినలేదనే భావన వాళ్ళలో చాలా ఉంది. ఇప్పుడు ఎంతమందున్నా, ఏమున్నా, ఎందరితో మాట్లాడుతూ ఉన్నా, తన చుట్టూ ఎంతమందున్నా కానీ మీ ఆలోచనలే కలుగుతున్నాయి. మీకు చేసిన అన్యాయమే తనకు ఎదురైంది అనైతే బాధ అయితే వాళ్ళలో ఉంది. బాధపడుతున్నారు. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అయితే సాధించాలి అనే ఆలోచన మీ పర్సన్‌కైతే ఉంది. ఎలాగైనా కలవాలి అనే ఆలోచన బలంగా అయితే ఉంది. మీకేదైతే అన్యాయం చేశారో, ఆ అన్యాయము అంతకు పదింతలు వాళ్ళైతే అనుభవించారు. ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితయితే వాళ్ళు కంఫర్ట్‌గా అయితే లేరు. ఎక్కడ కంఫర్ట్‌గా లేనే లేరన్నమాట. వీళ్ళు ఎవరి దగ్గరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మాట వినట్లేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళని మిస్ అవుతున్నారు. ఇటు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. తన తప్పు తాను తెలుసుకున్నారన్నమాట. మీ పర్సన్ తన తప్పు తెలుసుకొని ప్రెజెంట్ హీల్ అవుతున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వేగంగా మీ దగ్గరికి వచ్చేయాలన్నంత ఆలోచనలైతే వాళ్ళకున్నాయి. కానీ మీ మనసులోది కూడా వాళ్ళకి తెలియాలనే ఆలోచన అయితే ఉంది. మీరెలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన వాళ్ళకుంది. వెయిటింగ్‌లో ఉన్నారన్నమాట రావాలని. ఒక స్టెప్ వేసి రావాలి అనుకుంటే వచ్చేయొచ్చు వాళ్ళకి. కాకపోతే మిమ్మల్ని ఏడిపించిన ఆ బాధనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బాధపడుతున్నారన్నమాట.
ఎలాగైనా డివైన్ ని కోరుకుంటున్నారు. ఎలాగైనా మాకు ఒక సక్సెస్ అనేది ఇవ్వండి అని అయితే డివైన్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రార్థిస్తున్నారు. చెప్పాలంటే కొంతమంది వాళ్ళు మంచిగా మారడం కోసము ప్రవచనాలు వింటున్నారు. హీల్ అవుతున్నారు. మంచిగా అనేది మారారన్నమాట. ఇది ఇవాల్టి ఎనర్జీస్ అయితే. ఫ్యూచర్‌లో అయితే మీ పర్సన్ మనసైతే మారింది. ఇలా అయితే ఉంది. వాళ్ళు మీ దగ్గరకొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీ మీదైతే ఇలా మంచి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాము. మీ ఎనర్జీస్‌ని బట్టి మీకు ఎవరెవరికి ఒకవేళ రీయూనియన్ ఉంటుందో అయితే చూద్దాము. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ అనే తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి చూస్తున్న మా వ్యూవర్స్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది తెలియచేయండి. వీళ్ళకి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది తెలియచేయండి. కొంతమందికి 3 డేస్ పట్టొచ్చు, 3 వీక్స్ పట్టొచ్చు, 3 మంత్స్ కూడా పట్టొచ్చు. రావాలనే చర్చలైతే జరుగుతున్నాయి. హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. బాధపడుతున్నారు. ఎలాగైనా కలవాలి. పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ముందులాగా హ్యాపీగా ఉండాలి. రిలేషన్‌లో గ్రోత్ కావాలని అయితే ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉంది. ఎవరికైతే ఎనర్జీస్ పాజిటివ్‌గా ఉంటుందో వాళ్ళకి ఆ టైం అనేది దగ్గర పడుతుందో వాళ్ళైతే తప్పకుండా అయితే కలుస్తారు. ఓకేనా? ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకే. బాయ్ అండి.